అసలే ఇండియా, పాకిస్తాన్ రెండు దయాతి దేశాలు. రెండు దేశాల మధ్య ముందు నుంచే పచ్చగడ్డేస్తే బగ్గుమనేది. కానీ పెహల్గామ్ ఉగ్రవాద తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య శత్రుత్వం ఏకంగా యుద్ధ వాతావరణం సృష్టించింది. రెండు దేశాలు ఒకదాని మీద ఒకటి దాడులు చేసుకున్నాయి. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఇండియా, పాకిస్తాన్ సంబంధాలు ఇప్పుడు ఎలా ఉన్నాయనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పర్యటించాలని ఎవ్వరూ అనుకోరు. కానీ తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ మాత్రం అనవసరంగా కురువుతో గోక్కున్నారని చెప్పచ్చు. ఇప్పటికే ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి స్పైగా చేస్తుందంటూ ఆమెని ఎన్ఐఏ అయితే విచారిస్తుంది. విచారణలో ఆమెను దేశానికి చేసిన ద్రోహాలను ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇలాంటి సమయంలో అంటే పాకిస్తాన్ వెళ్తున్నానంటూ సన్నీ యాదవ్ అయితే యూట్యూబ్లో పోస్టులు పెట్టాడు. దాంతో సన్నీ యాదవ్ మీద కూడా ఎన్ఐఏ కూడా ఒక నిఘా పెట్టింది. దాంతో మే 29న బయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అయితే అరెస్ట్ చేసింది. కాబట్టి అసలు బయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అరెస్ట్ చేయడానికి స్పష్టమైన కారణం ఏంటి? బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఎప్పుడు వెళ్ళాడు? ఈ ఉద్రిక్తలో ఉన్న సమయంలో వీడియోలు ఎందుకు పోస్ట్ చేశాడు? యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా చేసిన పొరపాటే బయ్యా సన్నీ యాదవ్ కూడా చేశాడా? అసలు బయ్యా సన్నీ యాదవ్ కొన్ని నెలలుగా పరారీలో ఎందుకు ఉన్నారు? ఇలాంటి విషయాలను పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని మిస్ కాకుండా చూడండి. సో కొత్త వారు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే నాకు అవసరం. బయ్యా సన్నీ యాదవ్ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ యూట్యూబర్. సో బైక్ మీద ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ మోటో బ్లాగ్స్తో పాపులర్ అయ్యాయి. దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేశారు. అలా విదేశాల్లో రైడింగ్ చేస్తూ అక్కడ విషయాలను అయితే చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో 4.7 మిలియన్స్ అయితే ఉన్నారు. సో ఇక బయ్యా సన్నీ యాదవ్కి అయితే తెలంగాణలో సూర్యాపేటకి చెందిన సన్నీ యాదవ్ గత కొంతకాలంగా ట్రెండ్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కి సంబంధించి కొంతకాలం క్రితం చాలా పెద్ద యుద్ధమే నడిచింది. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం మొదలవడంతో ఆ యుద్ధం కాస్త చల్లబడింది. ఇక ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోషన్స్ విషయంలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి మీద కేసులు కూడా పెట్టారు. ఈ క్రమంలో ఇక వైఎస్ సన్నీ యాదవ్ సో కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కేసు పెట్టారు. ఈ కేసు విషయానికి రాకుండానే సన్నీ యాదవ్ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక్కడ వరకు ఇదంతా సెపరేట్ విషయం. అయితే ఏప్రిల్ 22న పెహల్గామ్ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మే 6న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులన్నీ అటాక్ చేసింది. దాంతో పాకిస్తాన్ కూడా ఇండియా మీద వాళ్ళు దాడి మొదలుపెట్టారు. ఈ ఇండస్ వాటర్ ట్రీట్ ఏదైతే ఉందో దీన్ని సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే చేశారు. ఇది దేశ పౌరులను వెనక్కి పంపించడం ప్రతి దాడులతో మే 7, 8, 9, 10 ఇలా 3-4 రోజుల పాటు ప్రతి భారతీయుడు పాకిస్తాన్ మీద కోపంతో రగిలిపోయాడు. అవకాశం వస్తే దేశం తరపున యుద్ధం చేసేందుకు కూడా సిద్ధమైనట్లయితే భారతీయులు పాకిస్తాన్ మీద ఆవేశాన్ని ప్రదర్శించారు. ప్రతి ఒక్క భారతీయుడు ఎమోషన్కి పీక్ లెవెల్కి వెళ్ళాల్సిన టైం అది. ఇక మే 7, 8, 9, 10 ఈ డేట్స్ గుర్తుంచుకోండి. బయ్యా సన్నీ యాదవ్ చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటో మీకు అర్థమవుతుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య చర్చలో రాయబారాలు నడిచాయి. ఇక అనంతరం ఎప్పుడైతే రెండు దేశాల మధ్య పరిస్థితి చల్లబడిందో కానీ పాకిస్తాన్ నాయకులు మాత్రం ఇండియాను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. మొత్తానికి పాకిస్తాన్ అంటే ఇండియాను అసహించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే పెహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశాల్లో ఉగ్రవాదం ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందనే అనుమానంతో స్లీపర్ సెల్స్ సంబంధించిన కదలికల మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనగా ఎన్ఐఏ ప్రత్యేక నిఘా పెట్టింది. ఆ నిఘాలో భాగంగానే మే 16న జ్యోతి మల్హోత్రా అంటే హిందీ యూట్యూబర్ తిన్న కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సో ఆమె కూడా సన్నీ యాదవ్ అనే ట్రావెల్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. జ్యోతి మల్హోత్రా చాలాసార్లు పాకిస్తాన్ పర్యటించింది. సో ఆమె పాకిస్తాన్ ఎంబసీకి కూడా వెళ్ళింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ ఆమెను ఎస్కర్ట్ చేసినట్టు ఆధారాలు అయితే బయటపడ్డాయి. ఇవన్నీ గమనించిన ఎన్ఐఏ జ్యోతి మల్హోత్రా నుంచి కీలకమైన సమాచారం రాబట్టింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఎస్ఐకి సహకరించిందని నిర్ధారణ కూడా అయింది. అయితే పాకిస్తాన్లో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరిని కదలికలన్నీ ఎన్ఐఏ సైలెంట్గా గమనించడం స్టార్ట్ చేసింది. సిఆర్పిఎఫ్ ఇక ఎస్ఐని కూడా స్పైన్ చేసేందుకు ఎన్ఐఏ అయితే అరెస్ట్ చేసింది. ఇక మే 23 హైదరాబాద్కి చెందిన సూరజ్ అనే యువకుడితో పాటు ఇక సమీర్ అనే పోలీసులను అయితే అరెస్ట్ చేశారు. ఇక ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న వారి మీద, ఉగ్రదాడులు సహకరిస్తున్న వారి మీద ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఒక కన్ను వేసి ఉంచాయి. ఇక జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన తర్వాత యూట్యూబర్ల మీద ఎన్ఐఏ అయితే కన్నేసింది. దానిలో భాగంగా నార్త్ ఇండియాలో ఇప్పటికే రీసెంట్ టైమ్స్లో పాకిస్తాన్లో ట్రావెల్ చేస్తూ వచ్చిన కొందరు వ్యక్తుల్ని, యూట్యూబర్లని అరెస్ట్ చేసింది. వీళ్ళ విషయాల్లో ఎన్ఐఏ చాలా వరకు సీక్రెట్గా ఉంచుతుంది. దీనిలో భాగంగా ఎన్ఐఏ బయ్యా సన్నీ యాదవ్ కదలికలను గమనించడం స్టార్ట్ చేసింది. సన్నీ యాదవ్ ఇప్పటికే బెట్టింగ్ సంబంధించిన కేసులు విచారణ నుంచి తప్పించుకుంటూ పరారులో ఉన్నారు.
ఇక చెన్నై ఎయిర్పోర్ట్లో సన్నీ యాదవ్ దిగాడు. అన్న సమాచారం అందించిన వెంటనే ఎన్ఐఏ అయితే ఎయిర్పోర్ట్లోనే సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకుంది. సన్నీ యాదవ్ అరెస్ట్ అయిన విషయం ఏం బయటకు వచ్చింది, కానీ అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారు, విచారణ ఎక్కడ జరుగుతున్న విషయాలు ఇంకా బయటికి రాలేదు. సో ఇక్కడే సన్నీ యాదవ్ పాకిస్తాన్ కోసం పనిచేశారా, అందుకే పాకిస్తాన్ వెళ్ళారనే విషయాలు కానీ వాటికి సంబంధించిన సమాధానాలు కానీ విచారణలో బయటకు వస్తాయి. కానీ సన్నీ యాదవ్ చేసిన అతి పెద్ద తప్పు ఒకటి ఉంది. అదేంటంటే సన్నీ యాదవ్ తాను పాకిస్తాన్ వెళ్తున్నానంటూ పాకిస్తాన్కి సంబంధించిన మొట్టమొదటి వీడియోని మే 9న పోస్ట్ చేశారు. అలాగే పాకిస్తాన్ రైడ్కి సంబంధించిన సెకండ్ వీడియోని మే 10న అయితే పోస్ట్ చేశారు. ఇక మే 13న థర్డ్ వీడియోని, మే 15న ఫోర్త్ వీడియోని, మే 17న ఫిఫ్త్ వీడియోని, ఇలా మే 18న సిక్స్త్ వీడియోని, మే 22న సెవెంత్ వీడియోని, ఇలా వరుసగా వీడియోలు పోస్ట్ చేశారు. ఈ వీడియోలన్నీ ఇండియాలోనే షూట్ చేసినవే. ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళే మార్గంలో తీసిన వీడియోలు, కానీ ప్రతి వీడియోకి ఇండియా టు పాకిస్తాన్ అనే టైటిల్ పెట్టారు. సో ఈ మరి సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళలేదంటే సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళారు, కానీ అది ఆపరేషన్ సింధూర్ తర్వాత కాదు, అంతకుముందే అంటే 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో రైడ్ చేశారు. కానీ పాకిస్తాన్లో సన్నీ యాదవ్ ఏం చేశారన్న దానికి సంబంధించి ఒకే ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందని. సో మే 10 వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ మీద జాలి పడితేనే దేశద్రోహి అనేంతలా భారతీయుల భాగోద్వేగాలు అయితే ఉన్నాయి. అలాంటి సమయంలో ఎవరైనా పాకిస్తాన్ వెళ్తున్నా అంటూ వీడియోలు పోస్ట్ చేస్తారా? ఒక వ్లాగర్ ఒక దేశానికి వెళ్ళి అక్కడ వీడియోలు పోస్ట్ చేశారంటే ఇండైరెక్ట్గా అక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేసినట్టు. నిజంగా సన్నీ యాదవ్ అయితే వాళ్ళు పాకిస్తాన్లో రైడ్ చేసిన ఫుటేజ్ కూడా ఇలాంటి ఉద్రిక్తల సమయంలో దాన్ని పోస్ట్ చేయకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ టూరిజంని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేసినట్లు అవుతుంది, పాకిస్తాన్కి మేలు చేసినట్టు అవుతుంది. సన్నీ యాదవ్ని రైడ్ చేసినారు కాబట్టి పాకిస్తాన్ వెళ్దామని ఎవరు అనుకోరు. అనుకున్న పాకిస్తాన్లో కూడా వెళ్ళేందుకు ఇండియన్స్కి వీసాలు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ మోరల్గా ఆలోచిస్తే ఈ చెత్త దేశాన్ని నేను ఎందుకు ప్రమోట్ చేయాలో ఆలోచించాలి. గతంలో నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఖర్చు చేసిన డబ్బును మళ్ళీ నా దేశం మీద దాడి చేయడానికి వారు ఉపయోగించారు కదని తెలుసుకోవాలి. ఉదాహరణకి పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో బైక్ పెట్రోల్ కొట్టించుకున్న, అక్కడ హోటల్లో ఫుడ్ తిన్న, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఎకానమీకి అయితే మేలు చేసినట్టు యూట్యూబ్లో అందరు వీడియోలు చేస్తారు. ట్రెండింగ్ అంశాలను కవర్ చేయడం ద్వారా రీచ్ గురించి ఆలోచిస్తారు. కానీ మన దేశంలో ఏ దేశం మీద యుద్ధం చేస్తుందనే దేశంలో హాయిగా తిరుగుతూ అక్కడ విషయాన్ని ఇక్కడ ప్రజలను విచారించడం అనేది అనైతికంగా అవుతుంది అన్న చిన్న పాయింట్ని సన్నీ యాదవ్ అయితే విస్మరించారు. జ్యోతి కూడా మల్హోత్రా అరెస్ట్ అయిన తర్వాత కూడా సేమ్ అవమానించే అవకాశం అయితే ఉంది కదా అని సన్నీ యాదవ్ ఆలోచించకపోవడమే అతిపెద్ద తప్పు. సో అదే కొంపముంచింది. అంతేకాదు, పాకిస్తాన్ ఇండియా మీద దాడులు చేస్తున్న సమయంలో టర్కీ పాకిస్తాన్కి అండగా ఉంది. ఇక టర్కీలో తయారు చేసిన డ్రోన్లు ఇండియా మీద దాడి చేయాలని తెలిసిన వెంటనే టర్కీకి వెళ్ళాలనుకున్న ఇండియన్ టూరిస్టులు వాళ్ళ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకున్నారు. చాలామంది భారతీయ వ్యాపారులు వారి ఎగుమతులు దిగుమతులు క్యాన్సిల్ చేశారు. కారణం, టర్కీని ఇక్కడ నుంచి మనం ఆర్థికంగా పోషించకూడదని టర్కీ మన మీద యుద్ధం చేయలేదు, కేవలం దయాదే దేశానికి సహాయం చేసిందంతే. కాబట్టి సో పాకిస్తాన్ రైడ్ చేయడం కూడా పాకిస్తాన్ ఎకనామీకి సహాయం చేసినట్టు అని సబ్స్క్రైబర్లు భావించే అవకాశం ఉందని ఆలోచించడమే సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది కాదు. సన్నీ యాదవ్ మీద ఎన్ఐఏకు చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే సన్నీ యాదవ్ బెట్టింగ్ ప్రమోషన్ విషయంలో తప్పించుకొని తిరుగుతున్నారు. సహజంగా పరారీలో ఉన్న వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఫ్రీక్వెంట్గా ఇంటర్నెట్ కాల్స్ మాట్లాడడం లాంటివి చేస్తారు. ఇంకా పూర్తిగా చెప్పాలంటే డైరెక్ట్ కాల్స్ని పూర్తిగా అవాయిడ్ చేసి ఇంటర్నెట్ కాలింగ్ మాత్రమే ఫాలో అవుతారు. వేరే ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్లో సన్నీ యాదవ్ మీద కేసు పెట్టారన్న విషయం పక్కన పెట్టి ఆలోచిస్తే మీకు ఏం అర్థమవుతుంది? వీరు రీసెంట్గా పాకిస్తాన్కి వెళ్ళొచ్చారు. ఒక కాన్సెప్ట్ అడ్రస్లో ఉండడం లేదు. సో ఇక ఇంటర్నెట్ కాలింగ్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్లో ఏమైనా సంబంధాలు పెట్టుకున్నారన్న అనుమానం సహజంగా ఎవరికైనా వస్తుంది. అక్కడ ఎన్ఐఏ కాబట్టి బెట్టింగ్ ప్రమోషన్లో కేసు విషయంలో ఆయన్ని తప్పించుకొని తిరుగుతున్న విషయం ఇవన్నీ పరిస్థితిని ఈ ప్రస్తుతం తెలియకపోవచ్చు. కానీ వారి విచారణలో అయితే ఈ విషయాలన్నీ కూడా ఎలాగైనా తెలుసుకుంటారు. కానీ సన్నీ యాదవ్ ఏదో దురదృష్టకరమే ఇప్పుడు వీడియోలు పోస్ట్ చేయడం, ఇప్పుడే బెట్టింగ్ కేసులు ఇరుక్కోవడం రెండు ఒకేసారి జరిగాయి. కానీ ఏదేమైనా అక్కడ విచారణ చేస్తుంది ఎన్ఐఏ కాబట్టి చాలా సైంటిఫిక్గా వేరే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా సన్నీ యాదవ్ను వదిలిపెట్టరు. లోకల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చాలా తేడా ఉంటుంది. అనుమానాస్పదంగా చిన్న క్లూ దొరికినా ఎన్ఐఏ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయన్నది ఇప్పుడు అందరిలో ఉన్న ఉత్కంఠ. అతను నిర్దోషిగా తేలి జాగ్రత్తగా విడుదల అవ్వాలని తెలుగువారిగా భావిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అన్నది. సో వీడియో అయితే మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.